నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. బీజేపీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయా? గెలిచిన సర్పంచులను ప్రశంసించాల్సిన నేతలే కొట్టుకుంటున్నారా? ఇది కేవలం ఇద్దరి వ్యక్తులకు సంబంధించిందేనా, లేక దీని వెనుక ఏళ్ల తరబడి ఆధిపత్య పోరు ఉందా? ఆ కోల్డ్ వార్ కాస్త రోడ్డు మీదకు వచ్చిందా? ఇంతకీ బహిరంగంగానే గొడవకు దిగుతున్న నాయకులు ఎవరు? ఏ జిల్లా ఇది? మిత్రుడి మాటున దాగున్న శత్రువు కంటే నేరుగా కనపడే శత్రువే బెటర్ అంటుంటారు. ఇది రాజకీయాల్లో సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా బీజేపీలో ఈ ఫార్ములానే నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కొసరు వాటాతో గెలిచామన్న ఉత్సాహంతో సన్మానం చేయించుకోవాల్సిన నేతలు నడి రోడ్డుపై పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ మాత్రమే కాదు. దీని వెనక ఏళ్ల తరబడి రగులుతున్న ఆధిపత్య పోరు ఉందనే చర్చ జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ వర్సెస్ సీనియర్ల మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ఇప్పుడు రచ్చకెక్కింది. నల్గొండ బీజేపీ అంటే ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరు. కానీ ఇప్పుడు అది గ్రూప్ రాజకీయాలకు అడ్డాగా మారింది. ఇక్కడ పాత తరం నేతలు, కొత్త తరం నాయకత్వం మధ్య గ్యాప్ కొండంత కనిపిస్తోంది. ముఖ్యంగా జిల్లా సీనియర్ నేతలు బండారు ప్రసాద్, మాధగోని శ్రీనివాస్, పోతిపాక సాంబయ్య లాంటి వారు నాగం వర్షిత్ రెడ్డికి రెండోసారి జిల్లా అధ్యక్ష పదవి దక్కడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన తమను పక్కనబెట్టి జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నది వీరి ప్రధాన ఆరోపణ. అందుకే గత కొంతకాలంగా పార్టీలో బహిరంగ సహాయ నిరాకరణ పాటిస్తున్నారని చర్చ జరుగుతుంది. నల్గొండ జిల్లా ఆఫీసులో ఏ కార్యక్రమం జరిగినా వీరు అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. నాగం నేతృత్వంలో పనిచేయడం కంటే సైలెంట్ గా ఉండడమే మేలని వీరు భావిస్తుండటంతో క్యాడర్ అయోమయంలో పడింది. ఈ ముగ్గురు సీనియర్లు ఒకవైపు ఉంటే జిల్లా అధ్యక్షుడి టీం మరోవైపు ఉండి జిల్లా బీజేపీని క్షేత్రస్థాయిలో బలహీనపరుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నల్గొండ బీజేపీలో సీనియర్లు సహకరించకపోయినా కనీసం తన అనుచరులతోనైనా బండి లాగించాలని నాగం వర్షిత్ ప్రయత్నిస్తున్న తరుణంలో పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ పిడిగుద్దుల పర్వం మరోసారి అగ్నికి ఆజ్యం పోసింది. గెలిచిన సర్పంచుల సాక్షిగా నాగం అనుచరుడు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఫకీర్ మోహన్ రెడ్డి వర్గీయులు మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై స్వతంత్రం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన పిల్లి రామరాజు వర్గీయులు పొట్టుపొట్టుగా కొట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పిల్లి రామరాజు బీజేపీలో చేరిన తర్వాత ఫకీర్ మోహన్ రెడ్డికి, రామరాజుకు మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు నేటితో ఒక్కసారిగా రచ్చకెక్కింది. సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాటామాట పెరగడం, రామరాజుపై దాడి జరగడం, ఆయన కళ్లద్దాలు పగిలిపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. గోలి మధుసూదన్ రెడ్డి లాంటి నేతలు కింద పడిపోయినా పట్టించుకోనంతగా వర్గపోరు పీక్స్ కు చేరింది. మీడియా ప్రతినిధులపై దాడి చేసి వీడియోలు డిలీట్ చేయించడం చూస్తుంటే పార్టీలో ప్రజాస్వామ్యం కంటే బౌన్సర్ కల్చర్ ఎక్కువైందనే ఆరోపణలు వస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి జిల్లా బీజేపీ ఇప్పుడు మూడు ముక్కలాటగా మారింది. ఒకవైపు నాగం అనుచరులు, మరోవైపు పిల్లి రామరాజు వర్గం, ఇంకోవైపు సహాయ నిరాకరణ చేస్తున్న సీనియర్లు. ఇలా మూడు గ్రూపులతో నల్గొండ కమలం రోజురోజుకు కునారిల్లుతోందనే చర్చ జరుగుతోంది. నల్గొండలో జరిగిన ఈ రచ్చ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేరింది. జాతీయ పార్టీలో ఇలా పిడిగుద్దులు కురిపించుకోవడం రాష్ట్ర నాయకత్వానికి పెద్ద తలపోటుగా మారింది. మరి నల్గొండలో మూడు ముక్కలైన పార్టీని రాష్ట్ర అధిష్టానం ఎలా ఏకం చేస్తుంది? సీనియర్ల అసంతృప్తిని చల్లారుస్తారా, లేక నాగం వర్షిత్ రెడ్డి వర్గంపై చర్యలు తీసుకుంటారా? వేచి చూడాలి.